ఈ రోజుల్లో హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్ కండిషన్. కానీ బిలో 40 ఇయర్స్ కూడా హైపర్ టెన్షన్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ 40 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు బీపీ గనక రికార్డ్ అవుతే మాత్రము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీపీ అనేది సెకండరీ కాజెస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. దీనిలో మెయిన్గా కిడ్నీ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. సెకండ్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి. ఇంకా ఫియోక్రోమోసైటోమా అనేది ఒక బినైన్ ట్యూమర్ కిడ్నీ పైన ఉండే అడ్రినల్ గ్లాండ్ వల్ల వస్తుంది. దాని గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో మెయిన్గా సీరం క్రియాటిన్ చేయించుకోవాలి. ఇది ఓవరాల్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చెప్తుంది. ఇంకా యూరిన్లో ప్రోటీన్స్ ఏమైనా లీక్ అవుతున్నాయా లేదా కూడా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి యూరిన్ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అదేవిధంగా యూరిన్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రీనల్ ఆర్టరీ డాప్లర్ ఇది చాలా ఇంపార్టెంట్. కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు ఏమన్నా బ్లాక్ ఉన్నాయా లేదా అనేది ఈ రీనల్ ఆర్టరీ డాప్లర్ లో తెలుస్తుంది. 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ని విజిట్ చేసి కాజ్ ఫర్ హైపర్ టెన్షన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పక్షవాతము, గుండెపోటుతో కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం అనేది చాలా ఉంటుంది.